ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్షయ వ్యాధిని పూర్తిగా పారద్రోలాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఏఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా ఎం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ప్రకృతి కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సమన్వయకర్త సి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. చుట్టూ ఏం చేసాం రా? ఏ పర్పస్ కు కదా, వాటిని మనం సంరక్షించాలి. ఎండాకాలం కదా ఇప్పుడు, అవునా కదా? నీళ్లు దొరకాలి, పాపం ఆకలితో అల్లాడుతుంటాయి, చనిపోతుంటాయి, అవునా కదా? వాటిని రక్షించాలంటే మరి ఈ కాలంలో ఏం చేయాలి? ఈ విధంగా మీరు తయారు చేసుకుంటే పిచ్చుక ఇక్కడికి వచ్చి ఇక్కడ లోపల మీరు పెట్టింటారు కదా ఆ ఫుడ్, చిన్న చిన్న గింజలు కానీ అవి వాటి ఇక్కడ అది పిచ్చుక ఉండి ఇక్కడ ఆహారాన్ని తీసుకుంటుంది. ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకురా ఇది చేయాలరా? పిచ్చుకలు మనగడ సాధించాలంటే ఈ విధంగా ప్రయోగాలు మీరు చేయాలి. అట్లనే ఓకేనా? ఈ సందర్భంగా జేవి రత్నం మాట్లాడుతూ దేశంలో క్షయ వ్యాధి నియంత్రణలో ప్రభుత్వం కృషి అభినందనీయమని పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో నివారణ కోసం ప్రజల్లో అవగాహన అత్యంత అవసరమని అన్నారు. విద్యార్థులకు ప్రకృతి కార్యశాలలు నిర్వహించడం ద్వారా పర్యావరణ హిత జీవన విధానంపై అవగాహన పెరుగుతోందని వివరించారు. అలాగే ప్రతి విద్యా సంస్థ హరితవనం కావాలని, ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పశుపక్ష్యాదుల సంరక్షణకు విద్యార్థుల్లో చైతన్యం కలగాలని సూచించారు. నేను 8వ తరగతి చదువుతున్నాను. జెడ్బీహెచ్ఎస్ స్కూల్. పర్యావరణాన్ని కాపాడాల్సింది మన బాధ్యత. మామిడి పండ్లు తిన్న తర్వాత తొప్పలను పారేయకుండా మంచినీటితో కడిగి ఎండబెట్టి జూన్ లేదా జూలై వర్షపు కాలం మొదట్లో దానిని నాటి మొక్కలను పెంచాలి. మొక్కలను పెంచడం వలన మనకు ఆక్సిజన్ దొరుకుతుంది. జంతువులను, పక్షి జాతులను మనం కాపాడాల్సినది మన బాధ్యత. ముగ్గు పిండితో ముగ్గు వేయడం వలన చీమలు లేదా పక్షులు ఇతర పక్షులు తినే ఆహారం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంతే. జిల్లా సమన్వయకర్త సి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. నేషనల్ గ్రీన్ కోర్ ద్వారా విద్యార్థులకు పర్యావరణంపై శిక్షణ ఇచ్చి వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో బియ్యం పిండితో ముగ్గులు వేయించారు. దీని ద్వారా చీమలు, చిన్న పక్షులకు ఆహారం అందుతుందని వివరించారు. అలాగే పశుపక్ష్యాదులకు నీరు, ఆహారం అందించే పాత్రలు మరియు గూళ్ల తయారీపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పార్వతమ్మ, స్వర్ణ హరిత, హనుమంతు, ప్రసాదు, రామకృష్ణారెడ్డి, రమణ, మౌలాబి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.